ఓకే, మనకి ఒక పోయం ఉంటుంది తెలుగులో, తినగ తినగ వేము తీయనుండు, అనగననగ రాగం అతిశయమునుండు. ఓకే, అంటే ఏంటి? ఎప్పుడు ఏ వేప చెట్టు కూడా తీగ ఉంటుందని ఎవరు చెప్పలేదు. అది 1 year అయినా 2 years అయినా 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా వేపాకు ఎప్పుడు చేదుగానే ఉంటుంది. కానీ తినగా తినగా ఎవరికి తీగ ఉంటుంది? మనకి తీగ ఉంటుంది. ఫస్ట్ రోజు తిన్నప్పుడు చేదుగా ఉంది, సెకండ్ రోజు తిన్నప్పుడు చేదుగానే ఉంది. అలాగే 100 రోజులు కూడా మీ ఫ్రెండ్స్ అందరూ పాపం స్నాక్స్ తెచ్చి తింటూ ఉంటే 100 రోజులు కూడా నువ్వు ఆ చిన్న వేప ఆకులు తెచ్చి తింటూ ఉన్నావు. 100 రోజులు 200 రోజులు అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్ స్వీట్ తెచ్చాడంటే నేను కూడా ఒక స్వీట్ తెచ్చుకున్నాను జోబు నుండి వేపాకు తింటావు అనమాట. ఎందుకని? నాలికకి అది అలవాటైంది. తినగ తినగ వేము తీయనుండు అంటే వేపాకులో ఏం చేంజ్ లేదు. నువ్వు తింటూ ఉంటే వేపాకు తీగ అయిపోతుందని ఎవరు చెప్పట్లేదు. వేమన మంచి పద్యం, వేమన పద్యం ఎప్పుడో రాసింది అది. తినగ తినగ వేము తీయగా ఉండంటే అది తినగా 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 మన మైండ్కి అలవాటు అయిపోయి ఫస్ట్ ఏదైతే ఇది వద్దు అందో ఇది చాలా బాగుంది అని అనిపిస్తుంది. ఎందుకని? నువ్వు అలవాటు చేసావు. నెమ్మదిగా కష్టమైన మెల్లమెల్లగా మెల్లమెల్లగా అలవాటు చేస్తే అది నీకు తీగ అయింది. అలాగే అనగననగ రాగం అతిశయమునుండు. మనం ప్రాక్టీస్ చేయగా ప్రాక్టీస్ చేయగా ప్రాక్టీస్ చేయగా ప్రాక్టీస్ చేయగా మన టోన్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే సాధనమున పనులు సమకూరు సమకూరు ధరలోన ధరణిలోన. సో మనం ప్రాక్టీస్ చెయ్యగా 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 జరగనిది ఏమీ ఉండదు. కొంతమందికి కొద్దిగా సిలబస్ నేర్చుకుంటుండేటప్పుడు టైం పట్టవచ్చు, బట్ నేర్చుకున్న తర్వాత అందరికీ కూడా మనం ఎగ్జాంపుల్ చెప్పాం కదా, 2 into 2 అంటే వీళ్ళైనా మన స్లో లెర్నర్స్ అయినా అదే ఆన్సర్ చెప్తారు, మిగతా వాళ్ళైనా అదే ఆన్సర్ చెప్తారు ఒకసారి నేర్చుకున్న తర్వాత. ఓకే.